ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఆమేన్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడి దినము. సృష్టిని సృష్టించింది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే, అనగా దేవుడి యెహోవా మరి ఈ సృష్టిని సృష్టించి కుమారునికి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కదా. ఆ దినం తన ప్రజలతో మాట్లాడే విధంగా ఈ దినము తన బిడ్డలైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మరి వర్షం అనగా దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యము. ఈ దినం సృష్టిని సృష్టించి దేని కాలములో అది మరి ఋతువులు భూమి మీదకి వచ్చినప్పుడు అవి ఎలా మనిషిని సంరక్షించి రక్షిస్తున్నాయో, దేవుని మాట విని మరి నీకు ఎప్పుడు వర్షం అవసరమో, మరి ఎప్పుడు ఎండ అవసరమో, ఎప్పుడు గాలి నీరు అవసరమో ఆయనకు తెలుసు గనుక మరి ఆశీర్వాదమైన వర్షమును అనగా దీవెనకరమైన దీవెనను నీ మీద కురిపించి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడు, మరి దీవెనికి సాదృశ్య వర్షమని, వర్షానికి సాదృశ్యమే దీవెనని. భూమికి పంటకు ఎప్పుడు వర్షం అవసరమో దానిని కురిపించి నీకు ఆహారాన్ని సిద్ధపరచట్లేదా? నీ పంట పొలములను దీవించలేదా? నీ పిండి పిసికే గంపను దీవించలేదా? అట్టి విధముగా నీకు ఎప్పుడు ఆశీర్వాదం అవసరం నాకు తెలుసు కనుక మరి నీవు ఓర్పుని కలిగి సహనం కలిగి మరి ప్రార్థించగలిగితే మరి వర్షం అనబడే దీవెనబడే వర్షమును నీ మీదకి నీ కుటుంబం మీదకి పంపించి పంట పొలంలో పచ్చగా ఉంచుతానని ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దినము తన వాగ్దానం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. వాగ్దానమును విన్న, వాగ్దానమును చూసిన ఉదయకాల సమయంలో ప్రతిబిడను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.